రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనము, 22వ వచనము, 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటుచి, వారు ఏర్పాటు చేయబడిన ఈ గాయకులందరూ కూడా పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆమేన్, హల్లెలూయా. వారు పాడుటకును స్తుతించుటయు మొదలుపెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు అను మన్యవాసముల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులయ్యిరి. అమ్మోనీయులను షేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో తమరు ఒకరికొకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి. ఆమేన్, హల్లెలూయా. మనం నేర్చుకుంటున్న అంశము యూజ్ యువర్ వెపన్. దేవుడు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవి పైకి కనిపించే వస్తు సంబంధమైన ఆయుధాలు కాదు. ఇట్స్ ఏ ఇన్విజిబుల్ వెపన్స్. అవి పైకి కనిపించేవి కావు. ఆమేన్. అందుకని గత వారం మనం చదువుకున్న దావీదు అంటాడు, నువ్వు కత్తి చేతను ఈటి చేతను బల్లెము చేతను నువ్వు నా మీదకి వస్తున్నావు, కానీ ఇవేమి పట్టుకుని రావట్లా. ఐఎమ్ నాట్ కమింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. నా దగ్గర వెపన్ ఏమీ లేదు. నీకులాగా కత్తి నువ్వు పట్టుకొచ్చినట్టు నా దగ్గర కత్తి లేదు, నువ్వు పట్టుకొచ్చినట్టు నా దగ్గర ఈట లేదు, నువ్వు పట్టుకొచ్చినట్టు నా దగ్గర బల్లెం లేదు, నా దగ్గర ఏమీ లేవు. వాట్ ఐ హ్యావ్, నా దగ్గర ఉన్నదేంటి? ఈ రోజున ప్రతి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? వాట్ ఐ హ్యావ్, నా దగ్గర ఏముంది? ఆమేన్. దైవజనుడు అడిగాడట ఆ విధవరాల్ని, మీ ఇంట్లో ఏముంది? మీ ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏముంది? అప్పులు తప్ప ఏమీ లేవు. ముందు మనం ఏం చెప్తామంటే అప్పులు చెప్తాం, లేని ఉన్నాయి ఏమంటే అంతేనా? మా ఇంట్లో ఏముందో మీకు తెలియదా ప్రభా? ఆయన చచ్చిపోయాడు నీకు తెలుసు కదా, అప్పులలో వచ్చి మా పిల్లల్ని అట్టుకెళ్ళిపోతారని నీకు తెలుసు కదా. మా ఇంట్లో ఏముందంటే మా ఇంట్లో ఏమీ లేదని కదా నీ దగ్గరికి వస్తా. మా ఇంట్లో ఏ దిక్కు ఏమీ లేదనే కదా, మా ఇంట్లో ఏమీ లేదని మీ దగ్గరికి వస్తా. మీ ఇంట్లో ఏముందంటావేంటి? అది కాదు ప్రశ్న అక్కడ. ఆమేన్, హల్లెలూయా. మానవ సంబంధంగా ఆలోచించిన వాళ్ళు అలాగే తిరగబడతారు. మానవ సంబంధంగా ఆలోచించిన ఆ విధంగానే రెస్పాండ్ అవుతారు. కానీ దైవ సంబంధంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఏముందంటే అప్పుడు చెప్తుంది, మా ఇంట్లో చాలా ఒక బుడ్డులో నూనె మాత్రమే ఉందండి, ఇంకేమీ లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో ఏముంది? మా దగ్గర అది లేదండి, ఇది లేదండి, అది లేదండి, ఇది లేదండి. జనరల్గా మనం ఏదైనా అడిగామనుకోండి, ఫస్ట్ మన దగ్గర ఏమి లేదు, ముందు ఏమన్నా అడిగితే మా దగ్గర లేదండి, అంతే కదా. పంచదార ఉంటే ఇవ్వండి, పంచదార అయిపోయిందండి, ఇప్పుడే అయిపోయిందండి పంచదార. మీ దగ్గర ఏముంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గర ఏముంది అంటే, దావీదు దగ్గర ఏముంది? బలం ఉందా అంటే, దావీదు గారి దగ్గర బలం ఉందా? చూడడానికి ఏమో ఇంత కుర్రోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చదవబడిన లేఖనాల్లో మనం గ్రహించినట్లయితే ఈ రోజున మన దగ్గర ఉన్నవేంటి? గత వారంలో దావీదేమనంటే, నా దేవుడని యెహోవా నామం పేరట నీ మీదకి వస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ కమింగ్ విత్ వెపన్స్, ఐఎమ్ కమింగ్ విత్ మై వెపన్. నీవు నీ ఆయుధాలతో వస్తే నేను నా ఆయుధంతో వస్తున్నాను. నా ఆయుధం ఏంటంటే నా దేవుడని యెహోవా నామం పేరట వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆయుధం వేరు, నా ఆయుధం వేరు. నీ బలం వేరు, నా బలం వేరు. నీ సామర్థ్యం వేరు, నా సామర్థ్యం వేరు. నీ నమ్మకం వేరు, నా నమ్మకం వేరు. మనుషులు వేటైతే నమ్ముతారో మనం వాటిని నమ్మకూడదు. మనుషులు వేటి మీద అయితే ఆధారపడతారో మనం దాని మీద ఆధారపడకూడదు. మనుషులు ఉన్నాయని గర్వపడతారో అవి ఉన్నాయని మనం గర్వపడకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కీర్తనకారుడు అన్న మాటలు గుర్తు చేసుకున్నాం కదా, ఈటె నన్ను రక్షించదు, కత్తి నన్ను కాపాడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ వస్తువులు ఏమి నన్ను కాపాడవు. మరి ఎవరు కాపాడుతారు? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు తోడుగా ఉంటారు? మనకి ఉన్నది ఎవరు? మనకు ఉన్నవేంటి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగంలో 20వ అధ్యాయం మనం చదివాం కదండి. 20వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివినట్లయితే, ఇది అయిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత మోయాబీయులు అమ్మోనీయులను, మోయాబీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిర్రి. మళ్ళీ ఇంకొంతమంది వచ్చారండి. కొంతమంది ఆల్రెడీ ముగ్గురు వచ్చారు. ఎవరో? మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు అందరూ వచ్చేసారు. అంతలో కొందరు వచ్చి ఆ సముద్రం అవతల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము నీ మీదికి వచ్చుచున్నది, చెత్తగించము. ఒక పక్క నుంచి ఒకరు ఉన్నారంట, ఒక పక్క నుంచి సముద్రం అవతల నుంచి కొంతమంది ఉన్నారంట, ఇక్కడి నుంచి కొంతమంది ఉన్నారు. మధ్యలో ఎవరున్నారు? యెహోషాపాతు, యోధా అనువారు, ఇశ్రాయేలు ప్రజలు, సైన్యం, వీళ్ళందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధానికి ఎవరన్నా వచ్చారంటే వీళ్ళు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. యుద్ధానికి ఎవరు వస్తే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఇప్పుడు వీళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, లేకపోతే దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం పొందుకొని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక విచారణ చేసుకుంటున్నారట. చూడండి 21వ వచనంలో మనం అదే చదువుతాం. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత, జనులకు హెచ్చరిక చేసిన తర్వాత అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారంటే వాళ్ళందరూ. సులువైన ట్రాన్స్లేషన్లో ఎలా ఉంటుందంటే, 21వ వచనం కదా, యెహోషాపాతు ప్రజలతో సమాలోచన జరిపిన తర్వాత, ఇంగ్లీష్లో కౌన్సిల్ అని ఉంటుంది అనమాట. అంటే ఒక సమాలోచన అంటే ఒక విచారణ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చేద్దాం అని వీళ్ళందరూ కలిసి ఒక సమాలోచన మీటింగ్ పెట్టుకున్నారంట. సమాలోచన మీటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేద్దాం. ఇప్పుడు మీరు ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి, మీకు ఏదైనా సమస్య వచ్చిందని, ఒక ఆర్థిక సమస్య వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? భార్య, భర్త, పిల్లలు అందరూ దగ్గర కూర్చుని, ఇదిగో మనకి ఇలాంటి వచ్చింది కదా, మరి ఏం చేద్దాం? ఈ డబ్బులు దీనికి ఎలా ఖర్చు పెడదామా, దీనికి ఎలా ఖర్చు పెడదామా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని సమాలోచన చేస్తారా చేయరా? సమాలోచన అంటే ఏంటంటే కౌన్సిలింగ్ అనమాట. అంటే అందరూ కూర్చుని ఏం చేద్దాం, మరి వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొందాం, మరి యుద్ధానికి వెళ్ళాలి కదా, యుద్ధానికి మన దగ్గరేమో అంతేమో ఏమీ లేదు. ఒక పక్క నుంచి ఏమో వాళ్ళు వచ్చేస్తున్నారు, సముద్రం యువతల నుంచి ఏమో వీళ్ళు వచ్చేస్తాను, మధ్యలోనేమో మనం ఉన్నాం. ఇప్పుడేమో మన దగ్గర ఏమి లేవు, సంపూర్ణంగా ఆయుధాలు గట్టి ఇవేమీ లేవు. మనం ఎంతవరకు యుద్ధం చేయగలం, వారితో యుద్ధం చేయలేం, దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనందరూ ఏం చేద్దామని ఒక సమాలోచనకు వచ్చారట. హల్లెలూయా. అతడు జనులతో, అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా హెచ్చరిక చేసిన తర్వాత, హెచ్చరిక అంటే ఇట్స్ నాట్ ఎ వార్నింగ్.
హెచ్చరిక అంటే ఒక వార్నింగ్ కాదండి, సులువైనగా దాని భావార్థాన్ని మనం అర్థం చేసుకుంటే ఇట్స్ ఏ కౌన్సిల్ టుగెదర్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అది. అందరూ కలిసికట్టుగా కూర్చుని మాట్లాడుకున్నారట, సమాలోచన చేసుకుని. ఇక్కడ సులువైన ట్రాన్స్లేషన్లో వాడిన పదం ఏంటంటే ప్రజలతో సమాలోచన జరిపిన తరువాత అని ఉందన్నమాట. అంటే సమాలోచన అంటే ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరం కూడా కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాదు మనందరికీ. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సమాలోచన మీటింగ్ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఏం పెట్టుకోవాలి? మీ ఇంట్లో అయినా సరే కొన్నిసార్లు మనం ఇండివిజువల్ నిర్ణయాలు తీసేస్తాం. జనరల్గా సమాలోచన చేయాలి. కొన్నిసార్లు ఏం చేద్దామండి, మీ భార్య గారిని అడగాలి, ఏం చేద్దామమ్మా నేను అడగాలి. అడగరా? కొంతమంది మీ భర్తలను అడగాలి, ఇంకేమండి ఏం చేద్దామండి అని మీ సొంత పెత్తనం అలా మనం చేసేయకూడదు. మనకి కొంత వ్యవస్థ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఏముంటుందండి? వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థకి ఆధారపడి ఇప్పుడు ఉంటారు. మనం ఒక కంపెనీలో పనిచేస్తాం. కంపెనీలో మనకు ఒక అధికారి ఉండడా? ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అది ఇలా ఉంది ఏం చేయమంటారో నన్ను కూర్చొని సమాలోచన చేసి ఇలా చేయాలి అలా వచ్చేలా అని చేసుకుని మనం డిసిషన్కి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నీ దగ్గర పెత్తనం ఉందా కానీ చేసేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాలోచన చేశారట వాళ్ళందరూ కూడా. సమాలోచన చేశారట. దే సెట్ టుగెదర్. వాళ్ళందరూ కలిసి కూర్చున్నారు. దే టాక్ టుగెదర్. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. సమాలోచన జరిపించిన తర్వాత చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుంది ఎందుకండి? ఇప్పుడు పెద్దలు వీళ్ళందరూ కూర్చుంది ఎందుకండి? సమాలోచన చేయడానికి. ఏం చేద్దామని. ఇప్పుడు అలా సమాలోచన చెప్పేవారు లేని చోట మీ ఉద్దేశం అంటే ఏంటి? ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఏమి సాధించాలనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఉద్దేశం విఫలమవుద్ది. ఆ ఉద్దేశం వ్యర్థమైపోద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమాలోచన చేయాలా. మన జీతం ఎంత, మన బడ్జెట్ ఎంత, మన కొన్ని వస్తువు ఎంత, దానికి కట్టేది ఎంత, దానికి ఇచ్చేది ఎంత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమాలోచన అనేది లేదా కౌన్సిల్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యెహోషాపాతు నేనే రాజును కదా, నేను ఏమైనా చేసేయచ్చు అనడానికి లేదు. పెద్దలు ఉంటారు, అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు. వాళ్ళందరితో సమాలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం కూడా కుటుంబాలుగా ఉన్నాం కాబట్టి, లేదా సంఘముగా సమాజంగా ఉన్నాం కాబట్టి సమాలోచన చేయాలి. ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమైపోతాయి. ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చెప్పేవాళ్ళు, సమాలోచన చెప్పేవాళ్ళు, కలిసికట్టుగా వారి యొక్క నిర్ణయాలను ప్రకటించేవారు, చెప్పేవాళ్ళు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు ఏమవుతాయి? వ్యర్థమవుతాయా? దృఢపరచబడతాయా? దృఢపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు నాయకత్వంలో ఏం చేశాడండి? సమాలోచన మీటింగ్ పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం మీటింగ్ పెట్టాడండి? సమాలోచన మీటింగ్ పెట్టాడనమాట. సమాలోచన మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్లో ఒక తీర్మానానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి ఆ తీర్మానం అంటే, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత, లేకపోతే సమాలోచన చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఇది? ఆ యుద్ధానికి వాళ్ళు చేసిన కార్యక్రమానికి ఏమైనా పొంతనుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ వాళ్ళు వస్తున్న యుద్ధానికి, వస్తున్న ప్రమాదానికి, జరుగుతున్న ప్రమాదానికి, వస్తున్న విపత్తుకి, ఇక్కడ జరుగుతున్న దానికి అలా ఏమైనా సంబంధం ఉందా?
వీళ్ళు చేసిన సమాలోచన ఏంటి? లేకపోతే ముందు ఎంతమందిని పంపించండి, వెనకాల ఎంతమందిని పంపించండి, పక్కన ఎంతమందిని పంపించండి, బలమైన వాళ్ళు ముందుని పంపించండి, బలహీనమైన వాడిని వెనకాల పంపించండి, లేకపోతే అలా పంపించండి, ఇలా పంపించండి. కొన్ని యుద్ధ వ్యూహాలు ఉంటాయి కదా, యుద్ధ వ్యూహాలు మీకు తెలుసు కదా అండ్ యుద్ధ వ్యూహాలు తెలుసు కదా. యాకోబు ముందు కొంతమందిని పంపాడు, చివరి మా ఓడు ఉన్నాడు, తెలివినాడు కదా, ముందు మొదటి మరి వాళ్ళు పంపాడు. పోతేలా పోతారు, వెనకాల మా ఓడి సేఫ్గా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ముందు వాళ్ళని పంపిస్తున్నాడంట, మా వాడు వెనకాల ఉంటున్నాడు. ఎందుకు? ఆడికి ఉగ్రంగా కోపంగా వచ్చినట్టు కొడితే ముందున్న వాళ్ళు కూడా ఎత్తారు, వెనకాల ఉన్న వాళ్ళు కోసం ఉంటాడేంటి. పోతే వాళ్ళు పోతారు, వెనకాల సేఫ్గా ఉంటాడు. ఇక్కడ చేసిన ఈ సమాలోచనలో ఏం జరిగిందంటే, లేదండి మనకు దావీదు గారు ఏర్పాటు చేసిన ఒక టీం ఉంది కదా, ఏంటంటే టీము గాయకుల బృందము. మన భాషలో చెప్పుకోవాలంటే కోయర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడే వాళ్ళని నియమించండి. అంటే నియమించంటే ఆల్రెడీ ఒక టీం ఉంది. మీరు బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాల గ్రంథాలు చూసిన, యెజ్రా గ్రంథంలో చూసిన, ఎక్కడ చూసినా కానీ ఈ గాయకుల బృందం అనేది దావీదు ఏర్పాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అవి మీకు తర్వాత అర్థమవుద్ది. కానీ దావీదు ఒక గాయక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పాటలు పాడే క్వాయర్ని కొన్ని వందల మందిని, కొన్నిసార్లు కొన్ని వేల మందిని ఏర్పాటు చేశాడు. సో ఈ కౌన్సిల్లో లేకపోతే ఈ సమాలోచనలో వారందరూ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం ఒక పని చేద్దామండి, దేవుని స్తుతిద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేద్దాం? దేవుణ్ణి స్తుతిద్దాం. పాటలు పాడే వాళ్ళని ముందు పంపిద్దాం. ఇదేం పద్ధతి అండి? యుద్ధం చేసే వాళ్ళని పంపించాలి కదా, ఆయుధాలు పట్టుకునే వాళ్ళని పంపించాలి కదా, లేకపోతే ఇంకోడేదో పంపించాలి కదా. ఎందుకు ఈ ఆలోచన ఏంటి? వాళ్ళు ఏమనుకున్నారంటే, మా దగ్గర ఉన్న ఆయుధము ఇదే. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆయుధం అంటే దేవుణ్ణి స్తుతించటము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు చెప్పటము, దేవుని నామాన్ని మహిమపరచటము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మేము యుద్ధం చేయలేం కానీ దేవుని స్తుతించగలం. పోరాడే శక్తి మా దగ్గర లేదు కానీ దేవుని స్తుతించే శక్తి మా దగ్గర ఉంది. అనేకుల వలె ఆయుధాలు పట్టుకుని పోరాడే ఆ జ్ఞానము సామర్థ్యం మా దగ్గర లేదు కానీ మా దగ్గర ఏముందో తెలుసా? దేవుని స్తుతించే మనసు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ కూడా అతడు జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. హల్లెలూయా. ఎవరిని స్తుతించడానికి? ఎందుకు దేవుని స్తుతించడం అంటే, దేవుడు మాకు ఆల్రెడీ విజయం ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తను పంపించారు, ఆత్మవశుడైన ప్రవక్త గారిని పంపించారు. 14-15 వచనాలు మీరు చదివితే, అది మీరు ఏం భయపడొద్దని చెప్పాడు, మీరు ధైర్యంగా ఉండమని చెప్పాడు. మీరు అలా ఉండండి, దేవుడు యుద్ధం జరిగించేస్తాడని చెప్పారు. ఇంక దేవుడు యుద్ధం జరిగించేస్తే మేమేం చేస్తాం? దేవుని స్తుతింతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మా పక్షంగా పోరాడుతుంటే, దేవుడు మా పక్షంగా యుద్ధం చేస్తూ ఉంటే, దేవుడు మా పక్షంగా నిలబడుతుంటే, దేవుడు మా పక్షంగా స్వస్థత కార్యం చేస్తూ ఉంటే, దేవుడు మా పక్షంగా మా మార్గంలో తోడుగా ఉంటుంటే, వాట్ వీ హ్యావ్ టు డూ? మేమేం చేస్తాం? మేమేం చేయాలి? మేము దేవుని స్తుతిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని స్తుతించటం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకేం చేయాలో అర్థం కావట్లేదా? పాటలు పాడుతూ ఉండండి, దేవుని అలా స్తుతిస్తూ ఉండండి. మీ మనసుల్లో, మీ హృదయాల్లో దేవుని అలా స్తుతిస్తూ ఉండండి. దేవుడు తెలియకుండానే మార్గాలను సరళం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ ట్రెమెండస్ డిసిషన్. ఎంత అద్భుతమైన నిర్ణయం అండి ఇది. సమాలోచనలో యుద్ధ ప్రణాళికలు ఉంటాయి. సమాలోచనలో యుద్ధం ఎలా చేయాలో ఉంటుంది, ఎవరిని ముందు పంపాలో ఉంటుంది, ఎవరిని వెనక పంపాలో ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ దేవుని స్తుతించే కార్యక్రమం ఉంటుందా? యెహోషువ నాయకత్వంలో వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. ఎవరిని ఏర్పరిచేశారటండి? ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు కావాలా, యుద్ధం చేసేవాళ్ళు కావాలా? ఏమంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటి? యుద్ధమా పాటల పోటీయా? ఏమంటే జరుగుతుంది యుద్ధమా పాటల పోటీయా? ఏంటి జరుగుతుంది యుద్ధమా పాటల పోటీయా? యుద్ధం. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేసే వాళ్ళని ఏర్పాటు చేయాలి. మరి ఎవరిని ఏర్పాటు చేశారు? గాయకులు. గాయకులు అంటే ఎవరో?
పాటలు పాడేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్వాయర్, మన భాషలో చెప్పాలంటే పాటలు పాడేవారంటే క్వాయర్ని ఏర్పాటు చేశారు. క్వాయర్ బృందాన్ని పిలవండి, వాళ్ళు అలా పాటలు పాడుకుంటూ ముందు వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మన దగ్గర ఏముంది అని అంటే, మా దగ్గర స్తుతి ఉన్నది. ఆమేన్. మేము పాటలు పాడేవారంగా ఉన్నాము, దేవుని వాక్యాన్ని చదివేవారంగా ఉన్నాము, ప్రార్థన చేసేవారంగా ఉన్నాము, ఆయన నామం పేరట ముందుకెళ్ళేవారంగా ఉన్నాము. ఇప్పుడు సమాలోచన చేసి అలా చేయాలా ఇలా చేయాలా అని ఏదో మనం ప్లాన్లు వేస్తూ ఉంటాం. నువ్వేం ప్లాన్లు వేయక్కర్లేదండి, పాట పాడుతుంటే సరిపోతుంటుందండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేశారంటే గాయకులను ఏర్పాటు చేశారట. ఈ గాయకులు వారు పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యము ముందర నడుచుచు. ఈ గాయకులందరూ కూడా పరిశుద్ధ అలంకారం అంటే పవిత్రమైన వస్త్రాలను ధరించుకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధోపకరణాలు కాదు, యుద్ధ సంబంధమైన వస్త్రాలు కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన తెలివితేటలు భూ సంబంధమైనవి కాదండి, మన ఆయుధాలు మన వెపన్స్ భూ సంబంధమైనవి కాదండి, మన తలంపులు మన ఆలోచనలు మన ప్రణాళికలు భూ సంబంధమైనవి కాదండి. ఒకరు జయించడానికి, లేకపోతే ఒకరి మీద యుద్ధం జయించడానికి, లేదా ఒకటి సాధించడానికి భూ సంబంధమైన ప్రణాళిక సంబంధమైన ఆలోచనలు ఏమీ పనికిరావండి. యుద్ధం నువ్వు చేసేస్తే దేవుడు ఏం చేస్తాడు మరి? పోరాటం మన వంతు కాదండి, పోరాటం దేవుడు వంతు. హల్లెలూయా. యుద్ధం చేసేవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ ప్రవక్త, వచ్చిన ప్రవక్త ఒకటే చెప్తాడు. ఏమిటి తెలుసా? మీరేమీ చేయాల్సిన పని లేదు, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు యుద్ధం చేస్తే మేమేం చేస్తాం? మేము పాటలు పాడతామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యుద్ధం మా పక్షంగా యుద్ధం చేసేస్తే, దేవుడే ఆ ప్రణాళిక అంతా ఏర్పాటు చేసేస్తే, మరి వాట్ వీ హ్యావ్ టు డూ? మరి మేమేం చేయాలి? మేము పాటలు పాడతాం, గాయకులను ఏర్పాటు చేసుకుంటాం, పాటలు పాడేవారిని పిలుస్తాం, వాళ్ళు మా ముందుని వెళ్ళి పాటలు పాడుకుంటూ వెళ్ళమని చెప్తాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని స్తుతించటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున స్తుతికి ఉన్న శక్తిని మనం గ్రహించినట్లయితే, ఆరాధనకు ఉన్న శక్తిని, దేవుణ్ణి స్తుతించే శక్తిని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఖచ్చితంగా అనేకమైన విషయాలు నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఇది బైబిల్లో చెప్పబడిన ఉదాహరణ, మన సొంతంగా చెప్తున్న ఉదాహరణ కాదు. ఇది బైబిల్లో చెప్పబడిన ఉదాహరణ. వారందరూ కూడా సమాలోచన చేసి, జనులందరూ హెచ్చరిక చేసి సమాలోచన చేసిన తర్వాత ఏం నిర్ణయించుకున్నారంటే, గాయకులను ఏర్పాటు చేద్దాము. ఎవరిని ఏర్పాటు చేద్దాం? గాయకులను ఏర్పాటు చేసి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఎందుకు నియమించారండి? యుద్ధం చేయడానికా, పాటలు పాడడానికా, దేవుని స్తుతించడానికా? దేనికి నియమించారు చెప్పండి? అంటే యుద్ధం చేయడానికా, దేవుని స్తుతించడానికా? గాయకులను అందరినీ నియమించారట. ఏది నియమించారంట? యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించండి. ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి. ఆయన నీ నామం గొప్పదని ఇంకా మీకు స్తుతులు చెప్పమంటే చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే, మీ ప్రతి బలహీనతలో దేవుని స్తుతి చెప్తూ ఉండండి. హల్లెలూయా. టుడే వాట్ ఈజ్ యువర్ వెపన్? ఈరోజు మీ ఆయుధం ఏంటి? ఈరోజు మీ బలం ఏంటి? యేసు రక్తం జయమని చెప్పటమే మీ బలం. హల్లెలూయా. యేసు రక్తం జయమని చెప్పటమే మీ ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు భయం వేసినప్పుడు, భయంగా అనిపించినప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు, ఏదైనా సంభవించినప్పుడు, యుద్ధం, ఈ గొప్ప యుద్ధమే. 20 వచనంలో మేము మొదటి వచనంలో ఏం చదివారు? ఒక పక్క నుంచి ఒక మంది, ఒక పక్క నుంచి ఎంతమంది, సముద్రం అవతల నుంచి కొంతమంది, సముద్రం యువతల నుంచి కొంతమంది, ఎంతమంది, వాళ్ళందరినీ గుమ్మిగూడెత్తుంటేనే వీళ్ళేమో పాటలు పాడుతున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది వచ్చేస్తుంటే, ఇన్ని విధాలుగా ఆపదలు వచ్చేస్తుంటే, ఇన్ని విధాలుగా శత్రువులు మూట మోస్తుంటే, ఇన్ని విధాలమైన ఆపద పొంచి కొడుతుంటే వీళ్ళు పాటలు పాడుతున్నారట. మనందరికి తెలుసు కదా, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 19వ వచనం నుంచి.
ఆ, ఆ, ఆ. పౌలు గారిని శీల గారిని పట్టుకుని ఓకే. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్ముగా వచ్చెను. వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు ఎవరినండి? పౌలు గారిని, శేల గారిని, వీళ్ళందరినీ కూడా. ఓకే. చాలా దెబ్బలు కొట్టి ఏం చేశారండి? వదిలేశారా? చాలా దెబ్బలు కొట్టిపోయి వదిలేశారా? ఏం చేశారట? చెరసాల్లో పడేశారట. భద్రముగా కనిపెట్టవలనని అతడు జాగ్రత్తగా వినండి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాలలో త్రోసేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను, లేదా సంఖ్యలు వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు గారు, శీల గారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. ఏమన్నా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటిస్తున్నారని, దేవుని యొక్క వార్తను వారు ప్రకటిస్తున్నారని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి వ్యాపారం పోయింది, మా యొక్క ఆదాయం పోయిందని చెప్పి ఒక ద్వేషముతో లేకపోతే చెడు ఉద్దేశముతో వాళ్ళందరినీ కొట్టేసి, పౌలు గారిని, శేలు గారిని కొట్టేసి చాలా దెబ్బలు కొట్టారట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొడితే మిమ్మల్ని ఊరుకుంటారా? కొట్టడం మాటేడికి, ఓ మాట అంటేనే ఊరుకోరు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొట్టడం మాట దేవురేడికి. ఏమండి? కొట్టే మాట ఇంకా కొట్టే సెక్షన్ లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమెరికా దేశంలో పిల్లల్ని ఎవరిని కొట్టడానికి లేదట. వీళ్ళందరినీ చితక్కొట్టేశారట. పౌలు గారు, శేల గారు చితక్కొట్టేసి చాలా దెబ్బలు కొట్టారట. కొట్టేసి కాళ్ళు బంధించేసి ఎక్కడ తోసారు? చెరసాల్లో త్రోసారండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? చెరసాల్లో ఏం చేయాలండి? తగిలిన దెబ్బలకి ఏడవాలి అండి, అంతేనా? లేకపోతే మనకలాలో అయితే తిట్టుకోవాలి. దుర్మార్గుడు, దుష్టుడు, నన్ను కొట్టించాడు, అన్ని దెబ్బలు కొడతాను, నీ సంగతి తర్వాత చెప్తాను, నన్ను అలాగంటావా ఇలాగంటావా, నీ సంగతి తర్వాత చెప్తాను, మీ మీద రివెంజ్ తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి రివెంజింగ్ బ్యాచ్ ఎక్కువ కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రివెంజ్ చేసే పని మంది కాదండి. రివెంజ్ అంతా అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తెలిసిన రోజున నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. యుద్ధం మంది కాదు, మీరు అదే గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ బిడ్డలు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్, బ్యాటిల్ ఈజ్ ఫర్ హిస్. ఆమేన్. యుద్ధం మనది కాదు, యుద్ధం ఆయనది. పగ మనది కాదు, ఆయనది. దేవుని బిడ్డలైన వారిని ఎవరు ఏమన్నా ఆయన ఊరుకోడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయకూడదు. మనం ఏం చేయాలంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం డైలీ ఏం చేసుకుంటాం? అర్ధరాత్రి మేబీ పౌలు, శేలు గారు అర్ధరాత్రి ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటారేమో, నాకు తెలీదు. వీళ్ళు ఇన్ని దెబ్బలు కొట్టేసినా, ఇన్ని కాళ్ళకు బంధించేసినా, ఇన్ని జరిగేసినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు అందరూ వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు చెరసాల నుండి పాటలు పాడుతుంటేనట ఎవరు వింటున్నారు? ఆమేన్. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? అక్కడ వారు చేసిన స్తుతి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొక్కడ మీరు ఆ అధ్యాయం అంతా మీరు చూడగలిగితే వారు పాడిన పాటల ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అక్కడ వారి స్తుతి, వారి ప్రార్థన, వారు దేవునికి కీర్తనలు పాడుతున్న ఈ అనుభవం ఆ చెరసాలలోనే ఒక మూమెంట్ని దేవుడు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. వారు కీర్తనలు పాడుచుండగా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను,
వెంటనే తలుపులు తెరుచుకొనెను, అందరు బంధకములు ఊడెను. ఎవరైనా ఏంటి ఈ బంధకాలను ఊడిపోవడానికి ఎవరైనా రంపాలెట్టి కోసి కత్తులెట్టి తెగ్గొట్టి ఏమండి ఏమైనా వెల్డింగ్ టైప్ ఏమైనా చేశారా? అలా చెరసాలు కదిలిపోవడానికి, వారి బంధకాలన్నీ ఊడిపోవడానికి ఎవరైనా ఏమైనా చేశారా? ఫిజికల్ది ఏమైనా జరిగిందా? మరి ఎలా ఊడిపోయాయి? వారు కీర్తనలు పాడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుచున్నారు. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం చెప్తున్నారేమో నాకు తెలీదు. దేవునికి పాటలు పాడుతున్నారు, దేవునికి కీర్తనలు పాడుతున్నారు. ఎక్కడ? చెరసాల. ఎలాంటి పరిస్థితుల మధ్యలో? బోళ్ళని దెబ్బలు కొట్టేశారంట వాళ్ళని. ఈ దెబ్బల మధ్యలో, చెరసాల మధ్యలో, బంధకాల మధ్యలో కాళ్ళకి ఏం చేశారు? ఏం వేశారట? సంఖ్యలు వేశారు, తాళ్ళుతో గడ్డేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మూలుగుతూ ముక్కుతూ ఉండాలి. మనమైతే అదే చేస్తాం, మూలుగుతూ ముక్కుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఆయన తిట్టేశారు, లేదా వాళ్ళు తిట్టేశారు, వీళ్ళు తిట్టేశారు, ఆవిడ అలాగే నేసింది, ఈవిడ ఎలాగ నేసిందని మూలుగుతూ పడుకోకుండా వీళ్ళని నిద్రపోకుండా ఏం చేస్తున్నారంటే పాటలు పాడుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ హ్యాస్ గివెన్ ద వెపన్. వాళ్ళకి దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు. వారి హృదయాల్లో ఒక ఆయుధం ఉంది. ఏంటో తెలుసా? వాళ్ళు చెరసాల్లో ఆ డోర్లు ఏమీ పొడచక్కర్లేదు, గుణపాలు వాడక్కర్లేదు, కత్తులు వాడక్కర్లేదు, రంపాలు వాడక్కర్లేదు, ఏమీ వాడక్కర్లేదు. నువ్వు పాటలు పాడుతుండగా, దేవుని స్తుతిస్తుండగా దేవుడే గొప్ప అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతిస్తుండగా, నువ్వు దేవుని పాటలు పాడుతుండగా, దేవుని ఆరాధన చేస్తుండగా, దేవుని నామాన్ని మహింపరుస్తుండగా నీకు తెలియకుండానే ప్రతి ద్వారము తెరవబడుతుంది, ప్రతి సంఖ్యలు విడిపించబడతాయి, ప్రతి సమస్యలు తొలగించబడతాయి, ప్రతి భయం నీలోంచి తొలగిపోతుంది. హౌ దిస్ విల్ హ్యాపెన్? ఇవన్నీ ఎలా జరుగుతాయి? నువ్వు దేవుని స్తుతిస్తుంటే జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు స్తుతించి ఎన్ని రోజులైంది దేవుని బిడ్డ? అసలు నువ్వు స్తుతించడమే మానేసావు, దేవుని ఆరాధించడమే మానేసావు. మన పని పట్టులో పడి, యావిగేషన్స్లో పడి, ఆ పనిలో పడి, ఈ పనిలో పడి మన జీవితాల్లో దేవుని స్తుతించడమే మానేసాం మనం. ఈ రోజున దేవుని స్తుతించటం ఒక శక్తికరమైన కార్యము. హల్లెలూయా. వీళ్ళ చెరసాల్లో పాటలు పాడుతుంటే ఏం జరిగింది? సంఖ్యలు ఊడిపోయాయి, ద్వారాలు తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. భూమి కంపించింది, పునాదులు అదిరిపోయాయి. దీనికి ఎవరైనా ఏమైనా చేశారా? దేవునికి బాంబు ఎవరైనా పెట్టారా? పౌలు గారు ఫ్యాన్స్ అయినా బాంబు ఇచ్చిరారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా నాయకుడిని జైల్లో పెడతామని బాంబులైనా పట్టుకొని వచ్చారా? నేనేమంటాను తెలుసా? సైన్యం అవసరం లేదండి, ఆయుధాలు అవసరం లేదండి. మన దేవుని స్తుతించడమే ఒక ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని స్తుతిస్తుండగా, మనం దేవుని ఆరాధిస్తుండగా, మనందరికీ తెలుసు కదా, సొలొమోను దేవాలయం 2వ దినవృత్తాంతం 12వ వచనం నుంచి 13వ వచనం చదవండి. వారితో కూడా బోరల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. ఏక స్వరముతో యెహోవాను స్తుతులు చెల్లించుచు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, బూరలతోనూ, జాగ్రత్తగా వినండి, ఏటిలతోనూ, బూరలతోనూ, తాళములతోనూ, వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశారట? బూరలతోనూ, తాళములతోనూ, వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి. ఆమేన్, హల్లెలూయా. ఇలా వాళ్ళు ఏం చేశారంట? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని ఏం చేశారు? దేవునికి స్తోత్రం చేశారట. చేస్తే ఏం జరిగింది? అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. హల్లెలూయా. ఎలా వచ్చింది మేఘము? ఎలా వచ్చిందండి మేఘము? యెహోవా తేజస్సుతో
దేవుని మందిరము నిండుకొనగా. హల్లెలూయా. దేవాలయంలో వాళ్ళందరూ కూడా తాళములతో, బోరలతో, వాయిద్యములతో కలిసి స్వరమెత్తి ఏం జరిగింది తెలుసా? యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా. ఎలా వచ్చిందండి దేవుని తేజస్సు? ఈ మహిమ తేజస్సు ఎలా కలిగింది? ఎలా కలిగిందంటే వాళ్ళందరూ కూడా ఏకస్వరముతో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండెనని దేవునికి స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేస్తూ ఉంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, దేవునికి పాటలు పాడుతూ ఉంటే, దేవునికి ప్రైజ్ ది లార్డ్ చెప్తా ఉంటే దేవుడు విజయాలు ఇచ్చేస్తున్నాడు. చెరసాల సంఖ్యలు దింపేస్తున్నాడు. మేఘము తేజస్సు దిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తేజస్సు దిగి రావడానికి, సంఖ్యలు విడిపింపబడడానికి, యుద్ధములో జయము రావడానికి వాళ్ళు ఏమన్నా శరీర సంబంధమైన ఆయుధాలతో ఏమైనా యుద్ధాలు చేశారా అండి? ఏమైనా యుద్ధం చేశారా? మన దగ్గర ఉన్న వెపన్ ఏంటంటే నోరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి, ఎవరన్నా మొన్న శుక్రవారం అదే చెప్పాను నేను. ఓ మనిషి బ్రతకాలంటే నోరన్నా ఉండాలంటే డబ్బులన్నా ఉండాలట. ఏముండాలి? నోరన్నా ఉండాలి, డబ్బులన్నా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలకి రెండు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేమీ మాట్లాడాల్సిన పని లేదండి. ట్రూలీ హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్. నీకు జరిగిన అన్యాయానికో, నీకు జరిగిన అవమానానికో నువ్వేమీ మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు అలా దేవుని స్తుతిస్తూ ఉంటే చాలు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటే చాలు. దేవుని మీద నమ్మకం ఉంచుకుంటుంటే చాలు. దేవుడే ప్రతి సమస్యను తొలగించేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువపత్ నాయకత్వంలో వాళ్ళందరూ సమాలోచన చేసి ఏం చేశారండి? వాళ్ళు పాటలు పాడుచుండగా 22వ వచనం, 20వ అధ్యాయం 22వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయడానికండి? ఏం మొదలెట్టారట? స్తుతించడానికి, పాడడానికి. దే స్టార్టెడ్ సింగింగ్, దే స్టార్టెడ్ వర్షిపింగ్. యెహోవా యోధా వారి మీదకి ఎవరైతే వచ్చాడో, ఆమేన్, వారందరూ ఏమైపోయారట? హతులయ్యిరి. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు వీళ్ళు ఏమైనా యుద్ధం చేశారా? అంటే యోధావారు వీళ్ళందరూ యుద్ధం చేశారా? ఏమి యుద్ధం చేయలేదు. నేనేమంటాను తెలుసా? నువ్వేం యుద్ధం చేయాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ సమస్యతో అయితే పీడింపబడుతున్నావో, ఏ ఇబ్బందితో అయితే బాధపడుతున్నావో, నీ ఏ విషయంలో ఎలాంటి ఉన్నాయో, నీ దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆయుధమే దేవుని స్తుతించటం. హల్లెలూయా. హల్లెలూయా. మీకేమైతే లేని గారి గురించి, జరగని దాని గురించి మీరేం బాధపడక్కర్లేదు. లేని దాని గురించి, జరగని దాని గురించి, దాని గురించి నువ్వు ఆలోచించి, ఏడ్చి ఆలోచించి, వాళ్ళని తిట్టుకుని, వీళ్ళని తిట్టుకుని, వాళ్ళని అనుకుని, వీళ్ళని అనుకుని, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఆమేన్. హల్లెలూయా. 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 అంతా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ మానసిక ఒత్తిడి. ఇదంతా వేస్ట్. ఇదంతా మానసిక, అంతా వేస్ట్. నువ్వేం చేయాలంటే, నీ దగ్గర ఒక ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఒకటి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? నువ్వు అర్ధరాత్రి కానీ, అపరాత్రి కానీ, ఏ రాత్రిని ఎప్పుడైనా నీకు టైం కుదిరినప్పుడు కూర్చుని దేవుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృపతో నిరంతరం ఉండునుగా కానీ స్తోత్రం చేస్తూ ఉండండి. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, అద్భుతాలు చేసేవాడని దేవుని స్తుతిస్తూ ఉండండి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలవాడని దేవుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తుండగా దేవుడు బంధకాలన్నీ తొలగిస్తాడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారు, గొప్ప మహిమ తేజస్సుతో నింపేస్తాడు. అక్కడ యాజకులు ఆ తేజో మహిమకు నిలవలేకపోయారు. దే కుడ్ నాట్ స్టాండ్ ఓవర్ దేర్ బికాజ్ అంత స్తుతుల మధ్యలో అంత తేజస్సును దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎలా వచ్చింది ఈ తేజస్సు? ఎలా వచ్చింది ఈ విడుదల? ఎలా వచ్చింది ఈ విజయం? ఈ తేజస్సును పొందుకోవడానికి, ఈ విడుదల పొందుకోవడానికి, ఈ విజయం పొందుకోవడానికి వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళు చేసింది ఒకటే, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా.
పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళ గాయాల మధ్యలో, బంధకాల మధ్యలో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో వాళ్ళు దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. ఇంకేమీ చేయట్లేదు వాళ్ళు. ఈ రోజున మనకి ఎన్నో వస్తూ ఉంటే, ఎన్నో జరుగుతూ ఉంటే మనం వాటి కోసం ఆలోచించి 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 బీపీ షుగర్లు తెచ్చుకోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని స్తుతిస్తుండగా దేవుడే అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక.